ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం 17వ సూరా బనీ ఇస్రాయిల్ ప్రవేశిక. పేరు 4వ ఆయతులోని వాక్యం వా ఖజైనా ఇలా బనీ ఇస్రాయిల్ ఫిల్ కితాబ్ నుండి గ్రహించబడింది. అయితే ఇందులో చర్చనీయాంశం బనీ ఇస్రాయిల్ కాదు. అనేక ఖురాన్ సూరాలలోనే ఈ పేరు కూడా కేవలం సాంకేతప్రాయంగా పెట్టబడింది. అవతరణ కాలం మొట్టమొదటి ఆయతు వల్లనే తెలుస్తుంది ఈ సూరా మేరాజ్ సందర్భంలో అవతరించింది. హదీస్ సిరాత్ గ్రంథాల్లోని అత్యధిక ఉల్లేఖనాల ప్రకారం మొరాజ్ సంఘటన హిజ్రత్కు 1 సంవత్సరం పూర్వం సంభవించింది. అందువలన ఈ సూరా కూడా మక్కా కాలంలోని చివరి దశలో అవతరించిన సూరాలలోనిదే. పూర్వారంగం. అప్పటికి ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని ఏకత్వపు తౌహీద్ పిలుపునిస్తూ 12 ఏళ్లు గడిచాయి. అయినా విరోధులు ఆయన మార్గంలో అవరోధాలు సృష్టించడానికి సకల యత్నాలు చేశారు. కానీ వారి సమస్త ప్రతిఘటనల్ని అధిగమించి ఆయన పిలుపు అరేబియా మూలాన చేరింది. ఆయన ఆహ్వానానికి ప్రభావితులు కాని వారు నలుగురైదుగురైనా లేని ఏ ఒక్క తెగ కూడా అరేబియాలో మిగలలేదు. స్వయాన మక్కాలో ప్రేమమూర్తులు, చిత్తశుద్ధి గల వారు కొందరు ఒక చిన్న వర్గంగా ఏర్పడ్డారు. వారు సత్య సందేశ విజయం కోసం ఎటువంటి ప్రమాదాలనైనా సహించడానికి భరించడానికి సిద్ధంగా ఉన్నారు. మదీనాలోని ఔజ్, ఖజ్రజ్ వంటి బలాశయులైన తెగలు వారు పెద్ద సంఖ్యలో ఆయన్ని సమర్థిస్తున్నారు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పుణ్యపురి నుండి మదీనా పవిత్ర నగరానికి మరలి రావాల్సి తరుణం విభిన్న ప్రదేశాలలో ఉన్న ముస్లింలను ఏకాత్రం చేసి ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక రాజ్యాన్ని స్థాపించవలసిన అవకాశం అతి త్వరలోనే ప్రాప్తం కానుంది. ఈ పరిస్థితుల్లో మేరాజ్ సంభవించింది. తిరిగి వచ్చిన తర్వాత దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని, సూరాలను ప్రపంచానికి వినిపించారు. మేరాజ్ సంబంధించి తిరిగి వచ్చిన తర్వాత దైవ సందేశాన్ని, సూరాను ప్రపంచానికి వినిపించారు. ప్రధాన విషయం చర్చనీయాంశం. ఈ సూరాలో హెచ్చరించడం, అవగతపరచడం, ప్రబోధించడం 3 విషయాలు సముచిత రీతిలో చేర్చబడి ఉన్నాయి. అంటే ఇక్కడే పరలోకంలో జవాబుదారులని హెచ్చరించడం, తంబి అంటాం. అవగతపరచడం అంటే తెలియజేయడం, మరియు ప్రబోధించడం అంటే మనసుకు అద్దుకునేలా ప్రబోధించి చూపించడం. 3 విషయాలు సముచిత రీతిలో చేర్చబడి ఉన్నాయి. హెచ్చరిక మక్కా తిరస్కారులకు ఈ విధంగా చేయడం జరిగింది. బనీ ఇస్రాయిల్ తదితర జాతుల అంతిమ పరిణామం ద్వారా గుణపాఠం గ్రహించండి. అంటే వారికి గ్రంథం ఇచ్చిన తర్వాత ఉత్తమ సమాజంగా ఎన్నుకున్న తర్వాత వారు ఆ యొక్క సేవ చేయకుండా, ఆ యొక్క బాధ్యతను నిర్వహించకుండా ఎంత దిగజారిరో, దానివల్ల వాళ్ళ జాతి ఎంత పతనమైందో కూడా హెచ్చరించడం జరిగింది. దైవం ఇచ్చిన వ్యవధి ముగిసే సమయం దగ్గర పడింది. ఈ లోపల జాగ్రత్త పడండి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు ద్వారాను, ఖురాన్ ద్వారాను అందజేయబడుతున్న సందేశాన్ని స్వీకరించండి, లేకపోతే సమసిపోతారు, మీ స్థానంలో ఇతర జనం భూమిలో నెలకొల్పబడతారు అని. దీంతో పాటు బనీ ఇస్రాయిల్ని కూడా హెచ్చరించడం జరిగింది. హిజ్రత్ తర్వాతి సమీప కాలంలోనే వారిని వహీ ద్వారా మీకు విధించబడిన శిక్షల ద్వారా గుణపాఠం గ్రహించండి. ఇప్పుడు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు ఆవిర్భావం వల్ల మీకు లభిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కడపటి అవకాశాన్ని కూడా మీరు జారవిడుచుకున్నట్లయితే, మీ పూర్వపు వైఖరినే మళ్లీ అవలంబించినట్లయితే విధాభరితమైన అంతిమ పరిణామానికి గురి కావాల్సి వస్తుంది. అవగాహనకు గాను ఎంతో మరగ్నమైన పద్ధతి అవలంబించబడింది. మానవ సౌభాగ్యం, దౌర్భాగ్యాలు, సాఫల్య వైఫల్యాలు వాస్తవంగా ఏ విషయాలపైన ఆధారపడి ఉన్నాయో బోధపరచడం జరిగింది. అవగాహన చేయటంలో ఇవి సాఫల్య దౌర్భాగ్యాలు దేని మీద ఉన్నాయనేది చెప్పడం జరిగిందని చెప్పబడింది. దేవుని ఏకత్వము, పరలోకము, దైవదౌత్యము, ఖురాన్ సత్యతల పట్ల నిదర్శనాలు, ఆధారాలు చూపబడ్డాయి. ఈ మౌలిక యథార్థాల విషయంలో మక్కా తిరస్కారాలు వెలుగుచ్చే శంకలను దూరం చేయడం జరిగింది. ఆధారాలతో మధ్యబంధన తిరస్కారాల మూర్ఖత్వం పట్ల మందలింపు, హెచ్చరికలు చేయడం జరిగింది. ప్రబోధన రీత్యా నైతికత, నాగరికతకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు అందజేయబడ్డాయి. జీవన వ్యవస్థను వాటి ఆధారంగా సంస్థాపించడమే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సందేశం ముఖ్య ఉద్దేశమని తెలపడం జరిగింది. ఇది ఒక విధంగా ఇస్లాం అందజేస్తున్న కార్యప్రణాళిక లేదా మేనిఫెస్టో. ఇస్లామియా రాజ్య స్థాపనకు 1 సంవత్సరం ముందుగా అరేబియా వాసులకు దాన్ని పరిచయం చేయడం జరిగింది.
ఇందులో అతి స్పష్టంగా మానీయ మహమ్మద్ సస్సం తన దేశంలోనూ మొత్తం మానవాళిలోనూ నిర్మించడానికి పూనుకున్న జీవితపు చట్టం ఇదేనని విశదపరచడం జరిగింది. ఈ విషయాలన్నిటితో పాటు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు నిర్దేశించడం జరిగింది. కష్టాల ఈ తుఫాన్లు ఆయన తన వైఖరి పైన సుస్థిరంగా నిలకడ చూపాలి. తిరస్కారంతో రాజీ అన్న ఊహ కూడా రాకూడదు. తిరస్కార దౌర్జన్యాలకు, అత్యాచారాలకు, వారి వక్ర వాదనలకు, వారి అబద్ధాలకు, అపనిందలకు ముస్లింలు అప్పుడప్పుడు బేజారెత్తే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి హితవు గడపడం జరిగింది. నెమ్మదితో, ఓరిమితితో పరిస్థితులను ఎదుర్కోవాలి. ప్రచార సంస్కరణ కార్యాలు కొనసాగించేటప్పుడు భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవాలి అని ఈ సందర్భంలో ఆత్మ సంస్కరణ, ఆత్మ ప్రక్షాళన కోసం వారికి నమాజ్ విధానాన్ని బోధించడం జరిగింది. సత్య మార్గంలో కృషి చేసి యోధులకు కావలసిన ఉన్నత గుణగణాలు, లక్షణాలను నమాజ్ ఉత్పన్నం చేస్తుందని తెలపడం జరిగింది. 5 పూటల నమాజ్ సమయబద్ధంగా ఆచరించాలని ముస్లింలకు విధిగా నిర్ణయించిన మొదటి సందర్భం ఇదే అని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సుబ్హానల్లజీ అస్రా బి అబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్. వాతైనా మూసల్ కితాబ వజఅల్నాహు హుదల్ లిబనీ ఇస్రాయీల అల్లా తత్తఖిజు మిన్ దూని వకీలా ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ إِنَّهُ كَانَ عَبْدًا مَشْكُورًا. وَقَضَيْنَا إِلَى بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَا تُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا. فَإِذَا جَاءَ وَعْدُ أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا خلال الديار وكان وعدا مفعولا. ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنينا وجعلناكم أكثر نفيرا. إن أحسنتم لأنفسكم وإن أسأتم فلها. فإذا جاء وعد الآخرة ليسوء وجوهكم وليدخلوا المسجد كما دخلوا أول مرة وليتبروا ما علوا تتبيرا. عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما. صدق الله العلي العظيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم رب زدني علما، اللهم رب زدني علما، اللهم رب زدني. رب أعوذ بك من همزات الشياطين وأعوذ بك رب يحضرون. शुरू अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान निहात रहम फरमाने वाला है. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశైలారా, సూరా బనీ ఇస్రాయిల్ అవతరణ మక్క 12 రుకులు వాక్యాలు 111. నేను మీ ముందు మొదటి రుకు చదివాను. ఇది 1 నుండి 10వ వాక్యం వరకు పొందుపరచబడి ఉన్నది. ఒకసారి అవగాహన చేసుకుందాం. వీలైనంత వాక్యాలు మనం ఈ రోజు అవగాహన చేసుకుందాం. అంటే 1 నుంచి 4
మరి మూడో అవగాహన చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క అవగాహన మౌలానా గారు చాలా విపులంగా, చాలా భావగర్భితంగా యూదుల మీద తారసిల్లిన విషయాలు, చరిత్ర మొత్తం పొందుపరిచి ఉంచారు. మనం ఈ యూదుల గురించి తెలుసుకోకపోతే ఖురాన్ ఏమీ అర్థం కాదు, ఎక్కడ కూడా బేసే ఉండదు మనం. అందుకని ఆలోచించి అర్థం చేసుకుని కృషి చేయాలి. పరిశుద్ధుడు ఆయన తన దాసుని పవిత్రమైన మస్జిద్ నుండి బహుదూరపు మస్జిద్ వరకు తీసుకువెళ్ళిన వాడు. వివరణ: దాని పరిసరాలను ఆయన శుభకరం చేసి పెట్టాడు. తన సూచనలు కొన్నిటిని అతనికి చూపెట్టాలి. వివరణ: ధార్మిక పరిభాషలో మేరాజ్ అని, ఇస్రా అని ఖ్యాతి గడించిన సంఘటన ఇదే. అనేక విశ్వసనీయమైన ఉల్లేఖనాల రీత్యా ఈ సంఘటన హిజ్రత్ కు 1 సంవత్సరం పూర్వం సంభవించింది. హదీసు గ్రంథాలు, ప్రవక్త జీవిత చరిత్ర గ్రంథాలలో ఈ సంఘటన వివరాలు ఉల్లేఖించిన ప్రవక్త సహస్రుల సంఖ్య 25 వరకు ఉంటుంది. అంటే సాబీలు ఎంతమంది రిఫరెన్స్ ఇచ్చారనేది. వీటిలో చాలా వివరమైన ఉల్లేఖనాలు మహనీయ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా ద్వారాను, మహనీయ మాలిక్ బిన్ సాసా రజియల్లాహు తఆలా ద్వారాను, మహనీయ అబూ జర్ గిఫారీ రజియల్లాహు తఆలా ద్వారాను, మహనీయ అబూ హురైరా రజియల్లాహు తఆలా ద్వారాను ఉల్లేఖించబడినాయి. వీరు కాక మహనీయ ఉమర్ రజియల్లాహు తఆలా, మహనీయ అలీ రజియల్లాహు తఆలా, మహనీయ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా, మహనీయ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా, మహనీయ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తఆలా, మహనీయ హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు తఆలా, మహనీయ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా, ఇంకా అనేక సహచరులు కూడా ఇందులోని కొన్ని అంశాలను వివరించారు. ఇది ఖురాన్ ఇక్కడ కేవలం మస్జిదుల్ హరాం అంటే కాబా నుంచి, దైవగృహం కాబా నుండి మస్జిదుల్ అక్సా బైతుల్ మఖద్దీస్ వరకు అంటే యెరూషలేం వరకు ప్రవక్త సల్లల్లాహు ప్రయాణాన్ని ప్రస్తావిస్తుంది. ఈ ప్రయాణానికి లక్ష్యము అల్లాహ్ తన దాసునికి తన నిదర్శనాలను కొన్నిటిని చూపదలచడం అని పేర్కొంటుంది. ఇంతకు మించి మరే వివరాలు ఖురాన్లో రాలేదు. హదీసులో వచ్చిన వివరాలు క్లుప్తంగా ఇది. రాత్రి సమయాన జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త మహానుని మేల్కొల్పి మస్జిదుల్ హరాం నుండి మస్జిదుల్ అక్సా వరకు బురాహ్ అంటే కంచెర గాడిద, అంటే ఇటు గుర్రం కాదు అటు గాడిద కాదు, జీబ్రా అంటారు కదా, బురాహ్ కచ్చర్ అంటారు, అనే వాహనం మీద తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన దేవప్రవక్తలతో పాటు నమాజ్ చేశారు. అంటే ఎంతమంది దేవప్రవక్తలు భూమి మీదకి వచ్చారు అంతమంది ప్రవక్తల పాటు నమాజ్ చేశారు. తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం ఆయన్ని తీసుకుని ఊర్ధ్వలోకాలకు బయలుదేరారు. అంటే గగన భువన ఎక్కారు, 7వ ఆకాశం, ఊర్ధ్వలోకాలకు. అక్కడ విభిన్న ఆకాశపు అంతస్తులలో విభిన్న మహిమాన్విత ప్రవక్తల్ని ఆయన కలుసుకున్నారు. అక్కడకు ఆయన అత్యున్నత స్థానాన్ని చేరి తన ప్రభు సన్నిధిలో హాజరయ్యారు. ఆ సందర్భంలో ఇతర ముఖ్యమైన నిర్దేశాలతో పాటు 5 వేళల నమాజ్ విధించిన ఆదేశం జరిగింది. అంటే 12 సంవత్సరాల వరకు ప్రవక్త సల్లల్లాహు అందజేసిన సందేశం నైతిక విలువల మీదనే ఆధారపడింది. నమాజ్ ఎప్పుడు విధిగా అయిందయ్యా? 13వ సంవత్సరం నాడు విధిగా అయింది. ఎప్పుడయ్యా 5 పూటల నమాజ్ విధిగా అయింది? 13వ సంవత్సరం. అప్పటి వరకు 3 నమాజులో 3 వేళల నమాజులో లేకపోతే 5 పూటల నమాజ్, ఎన్ని నమాజులు చదివేటోళ్ళో మనకు తెలియదు. ఆ తర్వాత ఆయన బైతుల్ మఖద్దీస్కు మళ్ళారు. అక్కడి నుండి మస్జిదుల్ హరాం తిరిగి వచ్చేశారు. ఈ సంఘటనలోని అనేక ఉల్లేఖనాల ద్వారా తెలిసేదాన్ని బట్టి ఆ సందర్భం ఆయనకు స్వర్గ నరకాలు కూడా చూపెట్టడం జరిగింది. ఇంకా కొన్ని విశ్వసనీయమైన ఉల్లేఖనాల ద్వారా తెలిసేది ఏంటంటే, మరుసటి రోజున ఆయన ఈ సంఘటన జనులకు వినిపించినప్పుడు మక్కా తిరస్కారులు దాన్ని బాగా అపహసించారు, అంటే హేళన చేశారు. ముస్లింలలోనూ కొందరి విశ్వాసము డోలలూగసాగింది. ఏందయ్యా మరి, ఒక చంద్రుడు, ఎంత దూరం చంద్రుడు కొట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా ఇక్కడ ఉన్న చంద్రుడు, ఈ గ్రహం ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రహాన్ని మనం పోవాలంటేనే ఎన్నో రాకెట్లను తయారు చేసి దాంట్లో లిక్విడ్ నింపి కొన్ని కోట్ల రూపాయలు, డాలర్లు ఖర్చు చేసిన తర్వాత అది కక్షకు చేరుకోవటం కష్టమో, లేకపోతే కక్ష నుంచి విడిపోవటమో, లేకపోతే పడిపోవటమో సముద్రాలలో జరుగుతూనే ఉంది. కొన్ని కోట్లు. కానీ 7 సప్త ఆకాశాలు దాటి ప్రభువుని కలుసుకొని రాత్రికి రాత్రి తిరిగి రావటం అంటే మరి ఇస్లాం స్వీకరించిన వాళ్ళ ఇస్లాం కూడా డోలాయమానం అయ్యటం మొదలైంది. ఇక తిరస్కారులు అయితే అపహసించడం, పరిహసించడం, హేళన చేయటం మొదలుపెట్టారు. హదీస్లో వచ్చిన ఈ మరిన్ని వివరాలు ఖురాన్కు విరుద్ధంగా దాని ప్రకటనకు అదనపు చేరిక. అది ఏదైతే ఖురాన్లో వచ్చినో దానికి అదనపు చేరిక తప్ప దానికి డిఫరెన్స్ అనేది రానే రాదు.
ఎక్కడ కూడా అదనపు విషయాన్ని ఖురాన్కు వ్యతిరేకమని తోసిపుచ్చలేదు. అయినప్పటికీ ఎవరైనా హదీసులో వచ్చిన వివరాల్లో దేనికైనా అంగీకరించకపోతే అతన్ని తిరస్కారిగా ఎంచలేము కూడా. అయితే ఖురాన్లో ప్రస్తావించిన సంఘటనను నిరాకరించడం మాత్రం తిరస్కారం అవుతుంది. ఈ ప్రయాణం ఏ విధంగా జరిగింది? ఇది స్వప్నావస్థలో జరిగిందా, జాగ్రత్త అవస్థలోనా, స్వయాన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారా, లేదా కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కేవలం ఆధ్యాత్మికంగా ఆయనకి ఇదంతా చూపెట్టడం జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం దివ్య ఖురాన్ పదాలు స్వయంగానే అందజేస్తున్నాయి. సుబ్హానల్లజీ అస్రా అన్న పదాలతో ప్రారంభించడాన్ని బట్టే ఇది ఏదో ప్రకృతికి అతీతమైన సంఘటన అని, అది దేవుని అపరిమిత సృష్టి సామర్థ్యం ద్వారా సంభవించింది అని తెలుస్తుంది. ఎవరైనా కలలో ఇలాంటి విషయాలు కనగలగడం లేదా దివదృష్టి ద్వారా వీటిని చూడటం ఏమంత ముఖ్యమైన విషయం కాదు. దాన్ని వివరించడానికి ఈ ఉపోద్ఘాతం అవసరమూ లేదు. ఆ అస్తిత్వం పరిశుద్ధమైంది, సమస్త బలహీనతలకు కొరతలకు అతీతమైంది. అది దాసునికి కలలో ఇదంతా చూపెట్టింది లేదా దివ్యదృష్టి ద్వారా అంతా చూపించింది అనవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆ రెండు గుణాలు చెప్పాల్సింది కళకో లేకపోతే ఆధ్యాత్మికమైన కూర్చొని చూపెట్టడం ఇది అవసరం ఉంది. ఎందుకంటే మానవ దేహాన్నే తీసుకొని పోయాడు కాబట్టి అంతటి సామర్థ్యం గల గుణాలని అక్కడ పొందుపరిచాడు అని మౌలానా గారు ఉపయోగిస్తారు. ముందుకు వస్తుంది. దివ్యదృష్టి ద్వారా అంతా చూపించింది అనవలసిన ఆవశ్యకత లేదు. పైగా ఒక రాత్రి తన దాసుని తీసుకెళ్లాడు అనే పదాలు అది శారీరక ప్రయాణమే అనడానికి స్పష్టమైన ఆధారంగా ముందుకు వస్తున్నాయి. వాక్నిక ప్రయాణానికి, మహాత్యపు ప్రయాణానికి ఈ పదాలు ఏమాత్రం సముచితమైనవి కాదు. అందువలన ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం మాత్రం కాదని, ప్రవక్త మహానుతి అల్లాహ్ చేయించిన శారీరక ప్రయాణమని, అది చర్మచక్షుల పరిశీలనాన్ని నమ్మడం తప్ప గత్యంతరము లేదు. ఇక ఒక రాత్రికి రాత్రి విమానం లేకుండా మక్కా నుండి బైతుల్ ముఖద్దస్కి పోయి రావడం అల్లా సామర్థ్యానికి సాధ్యమైనదే. అయితే హదీసులో వచ్చిన ఆ ఇతర వివరాలను అసాధ్యమని నిరాకరించడానికి కారణమే ఉంది. సృష్టి రాశికి చెందిన వారు ఎవరైనా తన సొంత అధికారంతో ఏదైనా చేయడానికి గురించి చర్చించే పక్షంలో సాధ్యాసాధ్యాల ప్రశ్న తలెత్తు. కానీ దేవుడు ఫలానా పని చేశాడని అన్నప్పుడు ఎవరైనా సాధ్యాసాధ్యాల ప్రశ్న లేవనెత్తినట్టయితే అతడు దేవుడు సర్వశక్తిమానుడు అన్న విశ్వాసం లేనివాడే కాగలడు. ఇదొక్కటే కాక హదీసులో ఇచ్చిన ఇతర వివరాల విషయంలో హదీసు తిరస్కారుల పక్షాన అనేక అభ్యంతరాలు తెలువబడుతున్నాయి. కానీ వీటిలో కేవలం 2 అభ్యంతరాలే కాస్త బరువైనవిగా అనిపిస్తాయి. ఒకటి, దీనివలన అల్లాహ్ ఒక ప్రత్యేక చోట నివాసం ఉండటం అన్నది తప్పనిసరి అవుతుంది. లేకపోతే ఆయన సన్నిధిలో హాజరవడానికి దాసుడిని ప్రయాణం చేయించి ప్రత్యేక స్థలం వరకు తీసుకుపోయే అవసరం ఏమిటి? 2, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వర్గ నరకాలను చూపించడం, కొందరిని శిక్షకు గురయ్యేలా చూపించడం ఎలా జరిగింది? నిజానికి దాసుడు కేసుల విచారణ జరిగి ఇంకా తీర్పులే జరగలేదే. అది ప్రళయం నాడు జరుగుతుంది కదా, అది అప్పుడే ఎట్లా జరిగింది అని కూడా ప్రశ్నలు వస్తాయి. శిక్ష పడటమైనా బహుమానం ఇవ్వడైనా ఏ తీర్పు జరిగినా ప్రళయం తర్వాతే అయినప్పుడు కొందరిని ఇప్పుడే శిక్షించడం ఏమిటి? ఈ అభ్యంతరం. ఈ 2 అభ్యంతరాలు ఉన్న ఆలోచనలు ఏమి వల్ల ఏర్పడినవి. మొదటి అభ్యంతరం తప్పైంది. ఎందుకంటే సృష్టికర్త తన ఉనికి రీత్యా నిస్సందేహంగా అన్నిటికీ అతీతమైన మహత్తు గలవాడు. కానీ సృష్టితాల ఎడల వ్యవహరించే సందర్భాలలో పరిమితమైన సాధనలను వినియోగిస్తాడు. ఇది తన లోపం వల్ల కాదు, సృష్టితాల లోపం కారణంగానే. ఉదాహరణకు ఆయన తన సృష్టితాలతో సంభాషించినట్లయితే సంభాషణకు సంబంధించిన పరిమితమైన విధానాన్నే వినియోగిస్తాడు. కానీ దాన్ని ఒక మానవుడు వినగలగాలి, అర్థం చేసుకోగలగాలి. కానీ వాస్తవంగా ఆయన సంభాషణ ఒక అతీతమైన అన్నింటికీ పరమైన మహత్తు కలిగి ఉంటుంది. అలాగే ఆయన తన దాసునికి తన సామ్రాజ్యపు మహోన్నత నిదర్శనాలు చూపెట్టదలిస్తే అతన్ని తీసుకువెళ్ళి ఎక్కడ ఏ వస్తువు చూపెట్టాలో అక్కడే దాన్ని చూపెడతాడు. ఎందుకంటే దాసుడు సమస్త జగత్తును ఒకేసారి దైవం చూసినట్టు చూడలేడు. దేవుడు దేన్ని చూడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళే అవసరమూ కలదు. కానీ దాసునికి ఆ అవసరం ఉంటుంది. ఇదే వ్యవహారం సృష్టికర్త వద్ద హాజరయ్యే విషయానికి వర్తిస్తుంది. కర్త స్వయంగా ఈ ఒక ప్రత్యేక చోట విష్ణుడై లేడు. కానీ ఆయన్ని కలుసుకోవడానికి దాసునికి ఒక స్థలమంటూ అవసరం అవుతుంది. అక్కడే జ్యోతి పుంజమంతా కేంద్రీకరించడం అవసరం. లేకపోతే అన్నింటికి పరమైన ఆయన మహిమాన్విత ఉనికిలో ఆయన్ని కలుగుచుకోవడం పరిమితుడైన దాసునికి అసాధ్యమైపోతుంది. పోతే 2వ అభ్యంతరం కూడా తప్పైంది. మేరా సందర్భంలో ప్రవక్త మహానులకు చూపించిన వాటిల్లో కొన్ని యథార్థాలను సజీవ ఉపమానం రూపంలో చూపించడం జరిగింది. ఉదాహరణకు కలతను రేపే మాటను తెలిపే ఉపమానంలో ఒక సన్నటి బెజ్జంలో నుంచి ఒక లావుపాటి ఎద్దు బయటకు వచ్చింది. అది తిరిగి అందులోకి ప్రవేశించలేకపోయింది. లేదా వ్యభిచారుల ఉపమానం, వారి సమక్షంలో చాలా పరిశుభ్రమైన తాజా ఉత్తమమైన మాంసం ఉంది, కానీ వారు దాన్ని వదిలేసి కుళ్ళిపోయిన మాంసం తింటున్నారు. అలాగే దుష్కార్యాలకు గాను ప్రవక్త చూపిన
శిక్షలు కూడా పరలోకంలో ఇవ్వబోయే శిక్షలకు ఉపమాన రూపంలో చూపిన ముందస్తు ప్రదర్శనలే. మేరాజ్ విషయంలో అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం దైవభక్తుల సలసంలో ప్రతి ఒక్కరి వారి స్థానాన్ని బట్టి అల్లా గగన భూవాల పరిశీలన చేయించాడు అన్నది ఏ అగోచర యథార్థాలను విశ్వసించే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని ప్రవక్తలను నియమించడం జరిగిందో ఆ విషయాలను కళ్ళ పైన భౌతిక తెరలను తొలగించి మరీ చూపెట్టడం జరిగింది. తద్వారా వారి స్థానం ప్రస్ఫుటంగా ఒక తత్వవేత్తకు భిన్నంగా రూపొందాలన్నది ఉద్దేశం. తత్వవేత్త ఏది చెప్పినా ఊహా అనుమానాల ఆధారంగానే చెప్తాడు. అతనికి తన స్థానం స్థాయిలను గురించి సరైన ఎరుక ఉన్నట్లయితే తన అభిప్రాయం ఏదైనా సత్యమైందని వాదించాడు. కానీ ప్రవక్తలు ఏది చెప్పినా నేరుగా ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్ష పరిశీలన ఆధారంగా చెప్తారు. వారు మానవాళి సమక్షంలో మాకు ఈ విషయాలను గురించి బాగా తెలుసని, ఇవన్నీ మేము మా కళ్ళతో చూసిన యథార్థాలే అని సాక్ష్యం పలకగలం. అది వాక్యం. యథార్థానికి ఆయనే సర్వం వినేవాడు, అంతా చూసేవాడు. మేము లోగడ మూసా గ్రంథాన్ని ఇచ్చాము, దాన్ని బనీ ఇశ్రాయేలు మార్గదర్శన సాధనంగా చేశాం. వివరణ: కేవలం ఒక ముక్కలో మేరాజ్ను ప్రస్తావించి అకస్మాత్తుగా బనీ ఇశ్రాయేల్ ప్రస్తావన ఇలా ప్రారంభించడం స్థూల దృష్టితో చూస్తే అంత అతకనట్టుగా అనిపిస్తుంది. కానీ సూరా ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకుంటే దాని ఔచిత్యం స్పష్టంగా బోధపడుతుంది. సూరా ఉద్దేశం మక్కా తిరస్కారాన్ని హెచ్చరించడం, ప్రారంభంలోనే మేరాజ్ ప్రస్తావన చేయడంలో గల కారణం కేవలం ఒకటే. మీకు ఈ విషయాలని చెప్పే వ్యక్తి ఇప్పుడిప్పుడే పరమ మహోజ్వల దేశాలను తిలికించి వస్తున్నాడు అని సంబోధితులకు గుర్తు చేయడం. ఆ తర్వాత ఇక బనీ ఇశ్రాయేల్ చరిత్ర ద్వారా గుణపాఠం గడపబడుతుంది. అల్లా పక్షాన గ్రంథం పొందిన వారు అల్లాకు ఎదురు తిరిగి నిల్చున్నప్పుడు వారికి ఎలాంటి బాధాకరమైన శిక్ష పడుతుందో గమనించమని తెలపడం జరుగుతుంది. వాక్యం: నన్ను తప్ప మరెవరిని తమ సంరక్షకులుగా చేసుకోరాదన్న తాకీదుతో మరీ ఇచ్చాం. అంటే మేము లోగడ మూసా గ్రంథాన్ని ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? దాన్ని బనీ ఇశ్రాయేల్ మార్గదర్శన సాధనంగా చేశాము. నన్ను తప్ప మరెవరిని తమ సంరక్షకులుగా చేసుకోరాదన్న తాకీదుతో మరీ ఇచ్చాం. వివరణ: మూలంలో వకీల్ అన్న పదప్రయోగం జరిగింది. అంటే విశ్వసించడానికి, భారం మోపడానికి ఆధారమైన వాడు, నమ్మదగిన వాడు, వ్యవహారాలు అప్పగించదగినవాడు, మార్గదర్శకత్వం కోరుతూ సహాయం అర్థిస్తూ మరలదగినవాడు. లాయర్ని ఇట్లే కదా మనం విశ్వసిస్తాం, మన తగాద మొత్తం ఆయన చూసుకుంటాడని అన్ని చెప్పేస్తాం. అలా వకీల్ చేశాడు అల్లాని. ఆ గుణం దేవుని. మనం ఏం చేస్తాం? మనం అంత బాధని చెప్పుకొని నువ్వే వాదించాలి కోర్టులో అని చెప్పేసుకుంటాం. వకీల్ అంటే అది సంరక్షకులుగా చేసుకోవడం. మేము నూహుతో పాటు ఓడలోకి ఎక్కించిన వారి సంతానమే మీరు. వివరణ: అంటే మీరు నూహ్ అలైహిస్సలాం ఆయన సహచరుల సంతానం అవడం చేత మీ స్థాయికి తగిన విధానం మీరు కేవలం ఒక్క అల్లాహ్ను మాత్రమే మీ విశ్వసనీయ వకీల్గా పరిగణించాలి. మీరు ఎవరి సంతానమో వారు అల్లాహ్ను విశ్వసుడు అని నమ్మడం వల్లనే తుఫాను వినాశాల నుంచి భద్రంగా బయటపడగలిగారు. వాక్యం: మరి నువ్వు ఒక కృతజ్ఞతాశీలుడైన దాసుడు. ఇంకా మేము మా గ్రంథంలో. వివరణ: గ్రంథం అంటే ఇక్కడ తౌరాత్ అనే అర్థం కాదు, దైవ గ్రంథాల సంచయనం. ఖురాన్లో ఈ అర్థంలో పారిభాషికంగా అల్ కితాబ్, ఉద్గ్రంథము అన్న పదప్రయోగం చాలా చోట్ల జరిగింది. మేము మా గ్రంథంలో బనీ ఇశ్రాయేల్ని మరో విషయంలోనే ముందు హెచ్చరిక చేశాం. మీరు భూమిలో 2 మార్లు మహాకల్లోలాన్ని రేపనున్నారు, మరి పెచ్చరిల్లిన తలబిరుసుతరాన్ని చూపనున్నారు అని. ఇది మహాశైలరా, నేను చదువుకుంటా పోతాను, మీకు కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంటానికి కృషి చేయండి. ఈ ఒక్క వివరణ చదువుదాం ఈరోజు. రేపు మళ్ళీ వేరే వివరణ చూద్దాం. ఏంది? 2 మార్లు వాళ్ళు కల్లోలానికి రేపనున్నారు అని, 2 మార్లు మహాకల్లోలానికి రేపనున్నారు, మరి పెచ్చరిల్లిన తలబిరుసుతరాన్ని చూపనున్నారు అని. ఇప్పుడు బైబిల్లోని పరిశుద్ధ గ్రంథ సంచయనంలో ఈ హెచ్చరికలు అనేక చోట్ల కనవస్తాయి. తొలి కల్లోలము, దాని దుష్పరిణామాలను గురించి బనీ ఇశ్రాయేల్ కీర్తనల గ్రంథం, యోషయ, యెరెమియా, యెహెజ్కేలు గ్రంథాల్లో హెచ్చరించడం జరిగింది. 2వ కల్లోలానికి గాను కఠిన శిక్షకు సంబంధించిన భవిష్యవాణి మహనీయ మసీహ్ అలైహిస్సలాము చేశారు. అది ముత్తయిది లూకా సువార్తలో ఉంది. దిగువన ఆ గ్రంథాలలోని తత్సంబంధిత వచనాలను పొందుపరుస్తున్నాం. ఖురాన్ చెప్పిన ఈ విషయం ద్వారా పూర్తిగా నిర్ధారితం అవుతుంది. ఈ 2 ఉపద్రవాలు ఎప్పుడు జరిగినాయి, ఏంది అనేది రిఫరెన్స్ల ద్వారా ఖురాన్ చెప్పిన దానికి ప్రామాణికంగా మనకు లూకా సువార్త కానీ, యెరెమియా, యెహెజ్కేలు పాత నిబంధనలో, మరియు యెరెమియా, యెహెజ్కేలు గ్రంథాల్లో కూడా, యెషయా గ్రంథాల్లో కూడా, కీర్తనలో మనకు కానొస్తాయి. మరి తొలి కల్లోలం పట్ల ప్రధానంగా మహనీయ దావూదు అలైహిస్సలాం ఇలా హెచ్చరించారు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్య జనులను నాశనం చేయకపోయిరి. అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది, వారి విగ్రహముల పూజ చేసేది, అవి వారికి ఉరి అయ్యేది. మరియు వారు
తమ కుమారులను తమ కుమార్తెను దయ్యములకు బలిగా అర్పించి నిరాపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించి కనాను దేశపు వారి బొమ్మలకు దేశము అపవిత్రమాయ తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైది కావున యెహోవా కోపము తన ప్రజల మీద రగులుకొని ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడిను ఆయన వారిని అన్య జనుల చేతికి అప్పగించే అంటే మూర్ఖులకు అప్పగించేసాడు అంటే ముస్లిం సమాజానికి ఎలా అప్పగించుడో అలా అప్పగించింది వారి పగవారు వారిని ఏలుచుండేది అంటే వారి పగవాళ్లే వాళ్ళకి ప్రభుత్వం నడుస్తుంది అది ఇది కీర్తనలో 134 నుంచి 41 వాక్యం వరకు ఉంది. ఈ వచనాలలో తర్వాత జరగబోయే ఘటనలను భూతకాల క్రియలలో అవి జరిగిపోయినట్లే వర్ణించడం జరిగింది. ఇది దివ్య గ్రంథాల ప్రత్యేక భావ ప్రకటన శైలి. ఆ తర్వాత ఈ మహాకల్లోలం సంభవించినప్పుడు దాని ఫలితంగా రాబోయే వినాశాన్ని మహనీయ యెషయా ప్రవక్త తన గ్రంథంలో ఇలా తెలిపారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. యెహోవా అంటే ఎవరు? అల్లా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించు ఆయనను విడిచి పోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకనూ కొట్టబడుదు. యెషయా గ్రంథము 1 అధ్యాయం 4-5 వాక్యాలు. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దారిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ అధికారులు, ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వేచ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగను అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేనికను అయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. యెషయా 1 అధ్యాయం 21 నుంచి 24 వాక్యం. ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు. వారి దేశం విగ్రహముతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దాని నమస్కారం చేయుదురు, అంటే బొమ్మలను. యెషయా 2:6-8. మరియు యెహోవా సెలవునిచ్చినదేదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వరవచూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు తమ కాళ్ల గర్జనను రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. యెషయా 3:16, 17, 25, 26 వాక్యాలు. ఇది కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నదీ విస్తార జలములలో అనగా అశ్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లిపోవారు. యెషయా 8 అధ్యాయం 7 వాక్యం. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనమును చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారు యొక్క వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మా దర్శనములను కరుడి. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని తోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటురి. కనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే ఆగును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పోయిలో నుండి నిప్పు తీయుటకు గాని, గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలోని ఒక్క వెంకనైనను దొరకదు. యెషయా 39:14 వాక్యం, 9 నుంచి 14 వాక్యం. 30వ అధ్యాయం. తర్వాత వరదలు కట్టెలు తెంచుకొని అలుముకోబోతున్నప్పుడు ఇర్మియా ప్రవక్త గళమెత్తి ఇలా అన్నాడు, యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానినను
అనుసరించిరి. తాము వ్యర్థమగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయి దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించిన దేశమును అపవిత్రపరిచిన స్వస్థమును హేయమైనదిగా చేస్తుంది. పాలస్తీనా పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపి వేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్య వలె క్రీడించుచున్నావు. అంటే ప్రతి శక్తికి తల వంచింది, ప్రతి విగ్రహానికి మొక్కింది. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించితవని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి అబద్ధపు ప్రవక్తలను అవమానం నందుదురు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిది. ఆయనను అపకాలములో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకుని దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ అపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో. యూదా నీ పట్టణములెన్నో నీ దేవతలెన్నో గదా. ఇర్మియా 2:5, 7, 20, 26 నుంచి 28 వరకు చదివాను నేను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, ద్రోహిణియకు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి పచ్చని ప్రతి చెట్టు కిందికి పోవచ్చు అక్కడ వ్యభిచారం విగ్రహారాధన చేయుచున్నది మరియు విశ్వాసఘాతకురాలు. ఆమె సహోదరి అయిన యూదా అంటే యెరూషలేములోని యూదియా రాజ్యము దాన్ని నిలిచెను. ద్రోహిణగు ఇశ్రాయేలు వ్యభిచారం అంటే బహుదేవారాధన చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ ప్రతీక ఇయ్యగా, అంటే నా కారుణ్యానికి దూరం చేయగా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూద చూచి తానను భయపడక వ్యభిచారం వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచెను. ఇర్మియా 3:6 నుంచి 9 వాక్యం వరకు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి చేసుకొనిడి. దాని రాజ వీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడినా ఎడల నేను దాన్ని క్షమించును. 7 నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాడి తోడని ప్రమాణం చేదురు. నేను వారిని తృప్తిగా పోషించరను. వారు వ్యభిచారం చేయొచ్చు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వారిని భార్య వెంబడికి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము కొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 5:1-7 నుండి 9. ఇశ్రాయేలు కుటుంబం వారలారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జనము రప్పించెను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పోదు తెరిచిన సమాధి వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెను నాశనం చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలములను నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనం చేయుదురు. నీ ఆశ్రయముగానున్న ప్రకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఇర్మియా 5:15-17. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగురు. వాటిని తొలి వేయువాడు లేకపోను. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యూద పట్టణంలోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. ఇర్మియా 7:33-30. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, అంటే రోగాలకు, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలను. ఇర్మియా 15:2-3. తిరిగి సరైన సమయానికి యెహెజ్కేలు ప్రవక్త ప్రభవించారు. ఆయన యెరూషలేమును సంబోధించి ఇలా అన్నారు: నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకును పట్టణమా, నీలోని ఇశ్రాయేలు ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానము మెందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసించబడుదురు. నాకు ప్రతిష్టములగు వస్తువులను నీకు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు.
కొండెములు చెప్పిన రహస్య చేయు వారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నవి. తమ తండ్రి మానచ్చదనము తీయువారు నీలో ఉన్నారు. అశుచి అయి బహిష్ట అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగు వారిని భార్యను కూడి ఏహే క్రియలు చేయును. మరి ఒకడు కామతరుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరుని చేరుపుదురు. నన్ను మర్చిపోయిన రహత్యకు లంచము పుచ్చుకొని వారు మీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతంగా వారిని దోచుకుంటున్నావు. నేను నీకు శిక్ష విధింపబో కాలమును ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నా హృదయంకు కలదా? ధరించునంత బలము నీకుండునా? అన్య జనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్య జనులు ఎదుటే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకుందు. యెహెజ్కేలు 22వ అధ్యాయము 3-16. ఈ హెచ్చరికలన్నీ బనీ ఇశ్రాయేలుకు తొలి మహా ఉపద్రవ సందర్భాన చేయబడ్డాయి. ఆ తర్వాత రెండో మహా ఉపద్రవం తర్వాత దాని భయంకర పరిణామాల పట్ల మహానీయ క్రీస్తు అలైహిస్సలాం వారిని హెచ్చరించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన గారి సవివరమైన ప్రసంగం ఒకటి ఉంది. అందులో ఆయన తన జాతి బనీ ఇశ్రాయేలులోనే ఉన్న అతి తీవ్ర నైతిక పతనాన్ని విమర్శించిన తర్వాత ఇలా సెలవిచ్చారు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదనా? కోడి తన పిల్లలను రెక్కల కింద లాగు చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలెనని ఇంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడిబడి ఉన్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37-38. రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 24:2. తర్వాత రోమన్ అధికారులు క్రీస్తుకు సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన వెంట జనం కూడా వెళ్ళారు. అప్పుడు స్త్రీలు కూడా శరీరోధిస్తూ తలలు బాదుకుంటూ వేడుతున్నారు. అప్పుడు ఆయన జనుల్ని ఉద్దేశించి చివరిసారిగా ప్రసంగిస్తూ ఇలా అన్నారు: యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడుకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇదిగో గొడ్రాడును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. లూకా 23:28. ఇంతవరకు ఆ ఉపద్రవాల గురించి హెచ్చరించబడ్డది. మరి ఈ రెండు ఉపద్రవాల గురించి చరిత్రలో జరిగిన సాక్ష్యంగా నిలవబడ్డది ఇది. అల్హమ్దులిల్లాహ్. अस्सलाम वालेकुम हमारे सलीम अख्तर साहब. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू. आगे बढ़ो. अस्सलाम वालेकुम हमारे खाजा भाई. अस्सलाम वालेकुम अफसर भाई. वालेकुम सलाम. खुलासा कीजिए. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. 17వ సూర బనీ ఇస్రాయిల్. బనీ ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ సంతతి. మరి ఈ సూరాలో 4వ వాక్యంలో వచ్చిన ఒక పదాన్ని ఈ సూర యొక్క పేరుగా నిర్ణయం చేయడం అయిందని, అన్ని సూరాల మాదిరిగానే ఈ సూరాకు కూడా సంకేతంగా ఈ సూరాకు పేరు పెట్టడం జరిగిందని మనం విన్నాము. ఈరోజు మొదటి రుకు చదవడం జరిగింది, కానీ 1 నుండి 4 వాక్యాలు 5 వాక్యాలు వివరణ చదవడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మిరాజ్, రెండోది ఈ బనీ ఇస్రాయల్ చేసిన 2 అత్యంత దుర్మార్గమైన అలజడులు ఇక్కడ విషయాలుగా తెలుపబడ్డాయి. అయితే నేను మొదటి విషయం ఒక్కటే చెప్తాను, రెండో విషయం మన అబ్దుల్ గఫార్ గారు చెప్తారు. మిరాజ్ సంఘటన జరిగిన విషయం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మిరాజ్ అంటే ఆకాశ ప్రయాణము. అయితే ఇది ప్రవక్త గారు మక్కా నగరంలో ఉన్నప్పుడు ప్రవక్త పదవిని అందుకున్న తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇంకొక సంవత్సరం ఆగితే ఇంకా మక్కా తిరస్కారుల దృష్టాంతాల వల్ల ప్రవక్త గారు మక్కాను వదిలి మరి మదీనాకు హిజ్రత్ వెళ్ళడం జరుగుతుంది. దానికంటే 1 సంవత్సరం ముందు ఈ సంఘటన జరిగినట్లుగా మనకు హదీసుల ద్వారా మరియు ప్రవక్త జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది.
మరి రాత్రికి రాత్రే ప్రవక్త గారు పడక మీద ఉన్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అంటే దైవదూత వచ్చి ప్రవక్త గారిని మస్జిద్ హరాం అంటే మక్కాలో ఉన్న మస్జిద్కి తీసుకువెళ్ళి అక్కడి నుండి మస్జిద్ అక్సా అంటే ఇప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఉన్న మస్జిద్ మరి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ మరి ప్రవక్తలందరితో కూడి నమాజు చదవడం జరిగిందని, తర్వాత అక్కడ నుండి మరి 7 ఆకాశాలపైకి వెళ్ళి అక్కడ అల్లాహతో సంభాషణ చేయడం జరిగిందని చెప్పి మనము ఈ మిరాజ్ యాత్రలో చెప్పుకుంటాము. మరి అక్కడ అల్లాహ్ తాలా పిలిపించుకోవడానికి గల కారణాలు కూడా మనకు స్పష్టంగా వచ్చాయి. మరి ప్రవక్త గారిని మిరాజ్ కి పిలిపించుకొని అల్లాహ్ తాలా సంభాషణ చేయడము, మనకు 5 పూటల నమాజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా స్వర్గము నరకము ప్రవక్త గారికి కళ్ళారా చూపెట్టడం జరిగింది. మరి స్వర్గం యొక్క అనుభూతులు కొన్ని ప్రవక్త గారికి తెలిసాయి అప్పుడు. తర్వాత నరకంలో మరి ఈ భూప్రపంచంలో ఉన్నప్పుడు ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించబడతాయో డెమో అంటే మోడల్ గా చూపెట్టడం జరిగింది. అదేవిధంగా సూర్య బహ్రాలో ఉన్న చివరి 2 వాక్యాలు 285, 286 వాక్యాలు కూడా మిరాజ్ లో ఇవ్వడం జరిగింది. ఖురాన్ లో ఉన్న మిగతా అన్ని వాక్యాలు భూమిపై అవతరిస్తే ఈ 2 వాక్యాలు మాత్రం సూర బఖరాలో ఉన్న చివరి 2 వాక్యాలు మాత్రం మిరాజ్ లో బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా ప్రవక్త గారికి గగన ప్రయాణము జిబ్రాయిల్ అలైహిస్సలాం గారి ద్వారా చేయడం జరిగింది. మరి ఈ విధంగా చేయడానికి తిరుగు ప్రయాణంలో కూడా మళ్ళీ మస్జిద్ అక్సాకు వెళ్ళి తర్వాత అక్కడి నుండి తిరిగి మస్జిద్ హరాంకి వెళ్ళి మళ్ళీ ప్రవక్త గారు తన పడకకు చేరుకున్నారని చెప్పి రావడం జరిగింది. ఈ విధంగా వెళ్ళడానికి అల్లాహ్ తాలా ఏర్పాటు చేసిన వాహనము బురాహ్ అనేది. దాని యొక్క ప్రయాణమే చాలా అత్యంత వేగంగా ఉంటుంది. మరి అది ఒక ప్రత్యేకమైన వాహనము. ఈ వాహనంలో మరి ప్రవక్త గారి యొక్క గగన ప్రయాణం జరిగింది. దీనికి మరి ప్రవక్త గారు ఈ సంఘటన జరిగిన తర్వాత తెల్లారే ఆ మక్కాలో ఉన్న వాసులందరికీ వినిపించడం జరిగింది. అందులో విశ్వసించిన వారు వెంటనే విశ్వసించారు. ఎందుకంటే ఇది ప్రవక్త చెప్పిన మాట కాబట్టి తప్పనిసరిగా దాన్ని విశ్వసిస్తున్నామని చెప్పి వెంటనే విశ్వసించడం జరిగింది. ఈ అబూ జహల్ అయితే మరి ఇస్లాంకు బద్ద విరోధి, ప్రవక్త గారికి విరోధి. మరి ఆయనకు ఈ విషయము చాలా అంది వచ్చిన అవకాశంగా దొరికి ఆయన ప్రజల్లో దుష్ప్రచారం చేయడం జరిగింది. చూశారా ప్రవక్త, మీరు విశ్వసించే ప్రవక్త ఏ విషయం చెప్తున్నారు? మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సాకు వెళ్ళి, అంటే ఆ ప్రయాణమే సుదూర ప్రయాణము. మరి ఒక రాత్రికి రాత్రి ఈ విధంగా వెళ్ళారట, ఆకాశ ప్రయాణం జరిగిందంట, అక్కడ అల్లాహ్తో మాట్లాడారట అని చెప్పి ఆయన అపహాస్యం చేస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మరి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి వద్దకు వెళ్ళి ఈ ప్రవక్త ఈ విధంగా చెప్తున్నారని చెప్పినప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు ఈ విషయము నిజంగా ప్రవక్త గారు చెప్పిందేనా అని చెప్తే, అవును ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే చెప్తున్నారని చెప్పినప్పుడు, అయితే నేను తప్పనిసరిగా విశ్వసిస్తాను అని చెప్పి విశ్వసించడం జరిగింది. ఈ విధంగా విశ్వాసులు వెంటనే మరి అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు, మరి అల్లాహ్ పవిత్రుడు, కావాలనుకుంటే ఏదైనా చేయగల శక్తి జ్ఞానము ఉన్న సర్వోన్నతుడు కాబట్టి వెంటనే విశ్వాసులు స్వీకరించడం జరిగింది. కొంతమంది విశ్వాసంలో డోలాయమానంలో అంటే అనుమానంలో పడడం జరిగింది, కానీ వాళ్ళు కూడా విశ్వాసంలోనే ఉన్నారు. తర్వాత ఇక తిరస్కారులకైతే ఈ విధంగా వాళ్ళు వెకిలి చేష్టలు చేయడానికి ఈ విధంగా ఒక సంఘటనను వాళ్ళు వాడుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మిరాజ్కి తీసుకువెళ్ళడానికి గల కారణాలు, తర్వాత ఈ విధంగా జరిగిన ప్రయాణంపై వచ్చే అనుమానాలు కూడా మౌలానా మౌదూదీ రహమతుల్లాహి అలైహి గారు ఆ అనుమానాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
ఆ అనుమానాలన్నింటినీ తోసిపుచ్చడం జరిగింది. తర్వాత మరి ప్రవక్త గారు కూడా మనిషే కాబట్టి ఒక మానవుడితో సంభాషించాలంటే మరి అంతటా వ్యాపించి ఉన్న దైవము మానవుడితో సంభాషించాలంటే ఒక దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి మానవుని బలహీనతని మరి మానవుడికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా చెప్పాలి. కాబట్టి మరి మిరాజ్కి పిలిపించడం జరిగిందని చెప్పి, తర్వాత ప్రవక్తలు ఏదైనా సరే పరుచుకున్న తర్వాతనే, ధృవీకరించుకున్న తర్వాతనే, స్పష్టంగా వాళ్ళు చూసిన తర్వాతనే ప్రజలకు చెప్తారు. కాబట్టి మరి ప్రవక్త గారికి ఆ స్వర్గ నరకాల యొక్క దృశ్యాలను చూపెట్టడం కోసము ఈ మిరాజ్ యాత్ర జరిగిందని చెప్పి, ఈ విధంగా జరిగిన సంభాషణ మొత్తము విషయాన్ని మౌలానా గారు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. మరి కొందరు విశ్వసించని వారు, లేకపోతే ఈ మిరాజ్ యాత్రను ధృవపరుచుకోవాలనుకున్న వారు కొన్ని సందేహాలను కూడా రేకెత్తించడం జరిగింది. దానికి హదీసుల ద్వారా అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మస్జిద్ అక్సాకు ఎప్పుడు వెళ్ళని ప్రవక్త గారు మరి చూసి వచ్చిన వాళ్ళు మక్కా వాసులు కొన్ని సందేహాలు అడిగినప్పుడు ఆ మస్జిద్ లో ఎక్కడ ఏమున్నాయి అనే విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మరి మార్గ మధ్యంలో ఒక సమూహము ఒంటెలను లేకపోతే ఆవులను పోగొట్టుకొని వాళ్ళు వెతుక్కుంటూ మక్కా నగరానికి చేరే విషయాలను కూడా ప్రవక్త గారు ప్రయాణంలో జరిగిన విషయాలను వారికి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వాటిని వాళ్ళు ధృవపరచుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా యథార్థంగా జరిగిన ఒక సంఘటనను ఈరోజు మనకు ఖురాన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ మహాజలరా సూరే బనీ ఇస్రాయిల్ ఇప్పుడే మనం చదువుకున్నాం. మరియు మన తోటి మిత్రుడు చెప్పాడు, మౌలానా గారు కూడా మంచిగా వివరించారు. ఇది మానవులకు అతీతమైన ఒక అద్భుతమైన, మానవులు ఎంత చేపట్టినా, ఎంత శక్తిని కూడగట్టుకున్నా కూడా, ఎంత టెక్నాలజీని సమీకరించినా కూడా ఆ యొక్క ప్రయాణం చేయలేదు. అంత అద్భుతమైన ప్రయాణాన్ని దేవుడు కల్పించాడు ప్రస్తుత విశ్వనాయకుడు అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అది దేవుని యొక్క వరం, మానవులకు అది శుభసూచిక. అక్కడనే మనకు నమాజ్ విధిగా దొరికింది. ఆ నమాజ్ని సహబీలు ఎలా చదివారు కూడా మనకు తెలుసు. అంత ఏకాగ్రత శక్తులే చదివారు. వాళ్లకు ఏదైనా బాణము, విల్లు, ధనస్సు, దాంట్లో ఇప్పుడు ఆ విల్లు ఒకవేళ ఆ పిక్కలలో కానీ ఆ దేహంలో కానీ ఇక్కడ కూర్చుకున్నా కూడా నేను నమాజ్లో నిలబడి ఉన్నప్పుడు తీయండి అని మొరపెట్టుకునేట్టు ఆ బాధని, ఆ ఏకాగ్రతలో మర్చిపోయేవారు. అంతటి ఏకాగ్రతతో చదివే నమాజ్ని మనం ఈరోజు అతి కష్టంగా చదువుతున్నాం. ఎందుకంటే అన్నాడు దేవుడు, కష్టతరమైన పనే నమాజ్, కానీ నన్ను కలుసుకోవాలన్న తపన ఉన్నోడికి నమాజ్ పోవడమే కష్టం. అది అటువంటి శుభ వార్తను తీసుకువచ్చాడు. లోకాలకి పోయి ప్రకృతులకు అది విధిగా 5 పూటలే, మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు నమాజ్. భిక్షువులు, సన్యాసులు ఏకాగ్రతతో మోక్షం కోసం చేసే తపస్సు లాంటిది కాదు, యోగా అది కాదు. యోగా అయితే ఇక్కడ లేని, ఇక్కడ ఏమన్నా ఉంటే శారీరకంగా దృఢమైపోయామో కానీ నమాజ్తో ఇహపరాల సాఫల్యం ఉంది. అటువంటి బహుమానం మనకు దొరికింది. ఎంతటి అదృష్టవంతులమో. తర్వాత 14 కమాండ్స్ వస్తాయి, తర్వాత మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ ఆ అద్భుతమైన ఆ మహిమ జరిగిన శిష్టాన్ని చెప్పాడు ఇక్కడ ఈ వాక్యాలలో. అల్లాహ్ తాలా ఎలా జరిగింది? పరిశుద్ధుడు ఆయన, ఫస్టే చెప్పేశాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన చేయగల సమర్థుడు. ఆయన తన దాసుణ్ణి హరం నుంచి అక్సా వరకు తీసుకుపోయారన్నదే వాక్యం. హరం నుంచి అక్సా కూడా కొన్ని ఏదో 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు లేదు.
1600 1300 లేకపోతే 2000 కిలోమీటర్లు ఎంత ఉందో మరి. పాలస్తీనా ఇక్కడ ఉందా, యెరూషలేం ఎక్కడ ఉందా, కాబా ఇక్కడ ఉందా, మ్యాప్ లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ రాత్రికి రాత్రి వంట మీద పోయినా పోలేడు. 2 రోజులు 8 రోజులు పడుతుంది. నెల ప్రయాణం ఎంత ఉంటుంది. ఉత్తమ మదీనా పోవటానికి 8 రోజులు 7 రోజులు ఉంది. మక్కా నుంచి మదీనా 600 మైళ్ళు 700 మైళ్ళు ఉంటుంది, 500 మైళ్ళు ఉంటుంది. అటువంటిది రాత్రికి రాత్రి అక్కడి నుంచి మళ్ళీ గగనతలం వరకు అధిరోహించడం అంటే మరి ఎవడైనా పిచ్చోడైపోతాడు. ఈయన రాత్రి రాత్రి ఈ మాటలు కల్పిస్తున్నాడని ఇంకా విశ్వాసం గైకొన్న కొత్తగా వచ్చిన జనులు కూడా దూరాయానంలో పడిపోయారు. చెప్పే మాటలు విశ్వసించేటోళ్ళు పరిపూర్ణమైన విశ్వాసంతో అన్నారు నిజమైన వాక్కు, ఇది ప్రవక్త గారు చెప్పారంటే నిజమైన వాక్కు అంతే. అంతటి మహిమ జరిగింది రాత్రికి రాత్రి. అక్కడ అక్సా మజీదులో అందరి ప్రవక్తలు ఎమ్మటి నమాజు, అక్కడి నుంచి మళ్ళీ దేవుని దగ్గరికి సన్నిధికి చేరటం. ఆయన చూడలేదు, చూసిరనుకోవటానికి ఇక్కడ అసలు లేనే లేదు. దేవుణ్ణి చూశాడు, దేవుడితో మాట్లాడాడు, ఇక దేవుడే లీనమైపోయాడు. ఆయన లేకపోతే అసలు భూమిని సృష్టించకపోయేటోడు. ఇవన్నీ ఆయన ప్లానరు, ఆయన పిలిపించుకున్నాడు, సంభాషణ జరిగింది. సరైన కాలం అది. సిద్రతుల్ ముంతహా దానికి పోయాడు జిబ్రైల్ అస్సలాం, అక్కడి నుంచి వదిలిపెట్టాడు. ఇక్కడి నుంచి ఒక అడుగు నేను ముందుకేసిన కూడా భస్మీపటలం అయిపోతాను, అంటే నేను ఎక్కడికక్కడ బూడిద అయిపోతాను, నాకు లేదు అనుమతి. ఓ ప్రవక్త మీకున్నది సిద్రతుల్ ముంతహా అంటే ఒక రేగి చెట్టు స్థానంలో కాంతి పుణ్యమై ఉంటది. అంటే దేవదూతలతో అది మిరుమిట్లు గొలుపుతుంటది ఆ చెట్టు. అది ముళ్ళు లేని రేగి చెట్టు. ఇప్పుడు అక్కడ స్వర్గలోకాలలో ఎలా ఉంటుందో అలా ఆ యొక్క బార్డర్ నుంచి ముందు అడిగేయటానికి పర్మిషన్ ప్రవక్త గారికి ఉంది, కానీ మన జిబ్రైల్ అస్సలాంకి లేకపోయి దేవదూత గారికి. మరి అలా ముందుకు వెళ్ళిపోయారు, దేవునితో సంభాషణ చేసుకున్నారు, వచ్చారు. వస్తూ ఇవన్నీ జరిగాయి. మరి ప్రవక్తలని పరిచయం చేసుకున్నారు పైన ఊర్ధ్వలోకాల్లో. ఏ ప్రవక్తతో ఎలా సేమ్ గా ఎలా ఉన్నారు ఇబ్రాహిం అస్సలాం లెక్కనే మన ప్రవక్త గారు అలాగనే ఉన్నారు. మరి ఇలా పోతూ అందరిని చూసుకుంటూ పోయారు. మరి వస్తూ కూడా సంభాషణతోనే వచ్చారు. ఇది జరిగింది. ఇది దేహం. అమెరికా అంటే సొంత బిడ్డే, సొంత తండ్రి, కానీ చైనా నచ్చదు కదా. మరి చైనా మీద వేయవచ్చుగా. ఎందుకు ముస్లింలతోనే ఇలా పోరాటం? ఇది అర్థమైతే అసలు విశ్వసిస్తాడు మనసు. ఈ గ్రంథం తప్పు కాదనుకుంటాడు. 1450 సంవత్సరాల క్రితం చెప్పిన సాధనాలన్నీ జరుగుతున్నాయి. మరి మూడోసారి వాళ్ళు అతిక్రమిస్తారు, పెద్ద తప్పు చేస్తారు. అప్పుడు దేవుడు మీకు మా తోటి ముస్లింల ద్వారా మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పి అది వచ్చేసి ఇది 2 పెద్ద ఉపద్రవాలు చెప్పబడ్డాయి. ఎలా వాళ్ళు విగ్రహాలని దేవుళ్ళుగా చేసుకున్నారు. వాళ్ళకి గ్రంథం ఇస్తే విగ్రహాలని, తావీజు మహిమల్ని మరి ఇమ్మీడియట్లీ అయిపోయి, మరి వాళ్ళైతే ఆడ బాబిలోనిలో జాలుతూ మాలుతూ వాళ్ళు ఇద్దరు వచ్చి ఏం చేశారు దేవదూతలు? వాళ్ళకి ఏం నేర్పారు? సూరే బక్రాల మనకు వస్తుంది. ఏమని నేర్పారంటే, అయ్యా మీరు చేసేది తప్పు, మేము నేర్పేది తప్పు, దీనివల్ల మీకు పరలోకంలో ఎటువంటి 0 ప్రయోజనం, అసలు నరకమే మీకు ఇక అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఒకరి భార్యని ఆకర్షించటానికి కావాల్సిన విద్య నేర్చుకున్నారు. ఈ విద్యను నేర్చుకున్నారు. వడ్డీలు తింటారు, లంచం తింటారు, వ్యభిచరిస్తారు, విగ్రహాధారం చేయటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మనలో కూడా లేవా? ముస్లిం గారు చెప్పుకున్నట్టు వాళ్ళకి జాతిగా ఏర్పడంగా మనం ఇస్లాం విధేయులం కాదు కదా. ఇప్పుడు మనలో కూడా ఉన్నాయి ఇవన్నీ. మన కలగపులో ఇట్లా చూస్తే మనకు అందరికీ ముస్లింలు అని చెప్పుకున్నట్టు వాళ్ళందరికీ కనపడతాయి. మనకు వడ్డీలు తినటంలో, లంచం తీసుకోవటంలో, వ్యభిచరించటంలో, మద్యపానం తాగటంలో, మరి దేవుని హక్కుల్ని కొల్లగొట్టడంలో, దేవుని గ్రంథాన్ని ముట్టుకోకుండా ఉండటంలో, అది చచ్చినప్పుడు చదవటానికో లేకపోతే మరి ఏదైనా మన ఇల్లు గృహప్రవేశం రోజు అబ్బో అది చదవాలి, పాలు పొంగియాలి ఒక్క దానికోసం ఇది వాడుకోలేదు. ఇవన్నీ ఉన్నాయి మన కాడ. ఆ ఉపద్రవాలు రెండింటికి దావీదు సమయంలో చెప్పిన
యెహెజ్కేలు ప్రవక్త వచ్చినప్పుడు చెప్పిన వార్నింగ్, మీరు ఏం చేస్తారు, దేవుడు ఎందుకు కోపగిష్టుడైండు, మీరు ఏమేం చేసేవాడు, పట్టణాన్ని నాశనం చేశారు. పట్టణం దేవుని ఆజ్ఞతో, దేవుని ఆరాధనతో, దేవుని యొక్క ఆదేశం పరిపాలించబడేది. అది తీసేసి మీరు మీ ఇష్టానుసారం. అప్పుడు ఏం చేశాడు, మీకు తెలియని భాష వాళ్ళు వచ్చి, మీకు పగస్సులు వచ్చి మీకు మీ మీద పరిపాలన సాగిస్తారు. ఇది జరుగుతూనే ఉంటుంది, మనకు కూడా అదే జరుగుతుంది. ఇది నిర్ఘాంతపోవాల్సిన అవసరం, డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. పెనుగా జరుగుతుంది. మన గ్రంథం ఇవ్వబడ్డది, ఏకేశ్వరవాదనంగా గల వాళ్ళం, అన్నీ తెలిసిన వాళ్ళం. మనమే ఇలా ఈ లోకం కోసం ఇంట్లో పరితపిస్తుంటే దేవుడు వదిలిపెడతాడా? మనం పోగొట్టుకొని కూడా వాళ్ళకి సంస్కార జీవితాన్ని నేర్పాల్సిన వాళ్ళం. మన జీవితాన్ని మొత్తం దారబోసి వాళ్ళకి నేర్పాల్సిన మనమే వాళ్ళలో కలిసి కలగాపులుగా అయిపోతే వాళ్ళు ఒక జాతి అనుకుంటున్నారు. వాళ్ళు మనం అట్లే ఇంట్రడ్యూస్ అవుతున్నాం. అది ఏదో కొద్దిపాటి ముస్లింలు ఈరోజు మళ్ళీ సేవలకు పునరంకితం చేసుకుంటుంటే అప్పుడు దేవుడు మన మీద ఎలాగనోగానో దయదలుస్తున్నాడు. లేకపోతే మనం ఏడుంటాం ఇక్కడ? ఎన్ని కుయుక్తులు పన్నుతుంటే ఆపుతున్నాడు దేవుడు. వాళ్ళ కుయుక్తులు ఎలా ఉంటాయో కూడా చెప్పాడు. కొండలు పగిలిపోతాయి, అంత భయానకమైన ఎత్తులు ఉంటాయి వాళ్ళు. కానీ దేవుడు ఆపుతున్నాడు మన మీద. దేని కొనికి వస్తాం? రక్షణ వలయం కానించి, విద్యా వలయం కానించి, ఎకనామికల్ ఫైనాన్స్ వలయం కానించి అన్ని వాడి చేతులు. అయినా మనం బతుకుతున్నాం. 8 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి ఏకదాటికి వాడు ఇప్పుడు 70 సంవత్సరాలు వాడు పరిపాలన చేస్తున్నాం. ఇక్కడ మనం బతుకుతూనే ఉన్నాం. అలా మన మీద దయ చూపక ఈ 2 మహా ఉపద్రవాల గురించి మనకు వాళ్ళు తిరస్కరించిన విధానము, మరి యెహెజ్కేలు మరియు పై గ్రంథాల్లో, కీర్తనలు, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో చెప్పిన వాక్యాలు, ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత మత్తయి, లూకా సువార్తలో వచ్చిన వాక్యాలు, క్రీస్తు మొరపెట్టుకున్న వాక్యాలు, మీరు ఎలా ఖరాబ్ అయిపోతారు మళ్ళీ అనేది, మరొక ఉపద్రవం ఎప్పుడు వచ్చిందనేది ఇక్కడ మనకు వచ్చింది. తర్వాత ఉపద్రవం ఎలా వచ్చింది, ఎవరెవరు వాళ్ళ మీద క్యూక్తులకు పొందారు అనేది మనకు తెలుసు వస్తుంది. అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్. ఒక హదీస్ అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదనా ముహమ్మద్ వ బారిక్ వసల్లం. ఏ మనిషి అయితే ఈద్గాకు ఒక మార్గం నుంచి పోతాడో ఆ మనిషి తన ఇంటికి మరో మార్గం ద్వారా తిరిగి రావాలి. హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు ఇలా ఉల్లేఖించారు. దైవప్రవక్త మహానబి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ రోజున ఒక మార్గం గుండా ఈద్గాకు పోయేవారు, మరో మార్గం గుండా ఇంటికి తిరిగి వచ్చేసారు. అంటే మనం ఈ గాంధీ పార్కంగా పోయినాం అనుకోండి, లింగగిరిలో అయితే మరి వచ్చేటప్పుడు అటు బస్ స్టాండ్ దగ్గర రావాలి. బస్ స్టాండ్కి వెళ్ళి పోయి మస్జిద్కి వెళ్ళి నుంచి రావాలి. లేకపోతే మస్జిద్కి వెళ్ళి నుంచి మనం పోయినాం అనుకో మస్జిద్ దగ్గర రావాలి. అది 2 మార్గాలు. ఏదో ఒక మార్గం, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక మార్గం ఎన్నుకోవాలి. మరి తక్బీర్ చదువుకుంటా పోవాలి. ఓకే, అల్హమ్దులిల్లాహ్ అర్థమైంది అనుకుంటున్నాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉ అలీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. సలామున్ అలా ముర్సలీన్.